సో ఇదొక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏలినాటి శని. సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే, ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో మేజర్గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా, చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే, తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే. ఈ రాశుల వాళ్ళు మాయమైపోతారు, ఈ రాశుల వాళ్ళు కుబేర్లు అయిపోతారు, ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది, ఏంది ఒక శని మూమెంట్కి, ఒక రాశి మూమెంట్కి, ఎప్పుడు జరిగే మూమెంట్కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాశులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి. కాకపోతే సో ఇలాంటి ఫేక్ సూపర్ స్టిషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్, డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్, ఆస్పెక్ట్స్ బేస్డ్, దీని బేస్డ్ తీసుకొని వస్తే అటు తిప్పి చివరికి నాదే తప్పనొచ్చు. ఓకే, సో ఇట్లా కూడా అవుతుంది అనమాట. సో ఇప్పుడు నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా, ప్రతి మాట కూడా అన్ని ట్రూ, నిజమే చూపిస్తా, నిజమే చెప్తానమాట. ఓకే, ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు, ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా. ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు, మనందరికి మ్యాజిక్ కావాలి. ఓకే, సరే, ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే, ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు, మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క 12వ స్థానంలో జరుగుతుంది అనమాట. సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్, ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది. వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం, ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేది పెరిగిపోవడము, ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము, ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము, కొంచెం డిలేగా జరగడం, అన్ని కూడా ఇదంతా కూడా శని 12th హౌస్కి వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడు అనమాట, మీ యొక్క ఓపికని. ఓకే, ఇట్లంతా ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము. ఓకే, కాస్త దూర బంధువులు కానీ, దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి. ట్రావెలింగ్ లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము. ఓకే, ఫారిన్ ల్యాండ్స్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం, అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్ కి సంబంధించి కానీ, ఇంకా ఈ పాస్పోర్ట్ కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి విజిట్ చేయండి, హనుమంతుడి టెంపుల్ ని ఫ్రీక్వెంట్ గా విజిట్ చేయండి, హనుమంతుడిని దర్శించుకోండి. అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి. షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో. ఎందువల్ల అంటే ఈ శని వ్యయస్థానం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు. 12th హౌస్ ఈస్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, 12th హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గర ఉన్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని 12th హౌస్ అంటారు. ఓకే, సో 12th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ 12th హౌస్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంతా ఉండదన్నమాట. స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి. ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్ కి సంబంధించి, ఎందుకంటే మీన రాశి వాటర్ బేస్డ్ అనమాట. శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు. సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి, వాటర్ బేస్డ్, ఆయిల్, ఐరన్, ఓకే, వీటికైతే అసలే చేయకండి. ఓకే, వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట. కాస్త కేర్ఫుల్ గా ఉండండి. మీ కమ్యూనికేషన్, మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ, అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్ లో కానీ అన్నిట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. డిప్లొమాటిక్ గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, డిప్లొమాటిక్ గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా, దేన్ని కాదనకుండా, ఓకే, నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో. ఓకే, సో వాళ్ళకి బాధ పెట్టకూడదు, అట్లానే మీరు బాధపడకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేసుకొని మాటలన్నీ కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి. ఓకే, గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి. అండ్ డెబ్ట్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ, అప్పులు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్కి ఏంటి అంటే, ఈసారి ఈ సాటర్న్ ట్రాన్సిట్ అనేది 9th హౌస్ లో జరుగుతుంది అనమాట. ఈ 9th హౌస్ లో జరిగినప్పుడు ఏంటి, మీకు కాస్త ఈ లక్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది, జీవితంలో ఫార్చ్యూన్ అనేది తగ్గినట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే అదృష్ట స్థానం పైకి శని వెళ్తున్నాడు కాబట్టి. ఓకే, అండ్ పర్పస్ పైన మీరు చేసే ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఒక లైఫ్ పర్పస్ పైన కానీ, కెరియర్ పర్పస్ పైన కానీ, ఫైనాన్షియల్ పర్పస్ ఆర్ మ్యారేజ్ పర్పస్, ఏదైనా సరే మీకు లైఫ్ కి ఇంపార్టెంట్ డెసిషన్స్, ఇంపార్టెంట్ విషయాల పైన చేసే ట్రావెల్స్ అనేటివి కాస్త డిలే ఉంటాయి. అండ్ ఫాదర్ హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన వర్క్స్ అనేటివి కాస్త డిలే అవుతాయి. ఓకే, మీ సుపీరియర్ ఆఫీసర్స్ కానీ, ఈ యొక్క ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మీ వర్క్ చేసి పెట్టాల్సిన వాళ్ళంతా కూడా కాస్త అబద్ధాలు చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈసారి ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం పీపుల్ కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి.
ఓకే, మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ మీ యొక్క డేర్నెస్ కానీ అన్ని కూడా ఎక్సెల్ అవుతాయి, బాగా పెరుగుతుంది. ఎందువల్ల జరుగుతుందంటే శని యొక్క సప్తమ దృష్టి మీ తృతీయ స్థానం పైన వర్గం కన్యా రాశిలో పడుతుంది కాబట్టి, అక్కడి నుంచి కేతు కూడా మన సెకండ్ వచ్చేస్తాడు కాబట్టి, సో థర్డ్ హౌస్ అనేది ఇంపాక్ట్ అవుతోంది. కరెంట్లీ కూడా మీ యొక్క పంచగ్రహాలు మీ యొక్క 9th హౌస్ లో ఉన్నాయి. ఇవి మీరు ఈ వీడియో చూసే టైంకి పంచగ్రహాలు ఆస్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి అది ట్రిగర్ అయిపోయింది థర్డ్ హౌస్ అండ్ ఆల్రెడీ. సో ఇప్పుడు సాటర్న్ అక్కడే ఉండి దాని యొక్క ఎనర్జీని ఇంకా కొంచెం ట్రిగర్ కొంచెం ఏదో పొడుస్తున్నట్లుగా చేస్తూనే ఉంటుంది కాబట్టి, సో థర్డ్ హౌస్ అనేది ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. లైక్ మీరు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేస్తారు, ఇంకా చెప్పాలంటే ఎక్స్ప్రెషన్స్, మీ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్, మీ యొక్క పిఓవి, ప్రపంచాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రతి విషయాన్ని మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది, డేర్నెస్ పెరుగుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే అప్పటిదాకా జాబ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకునే పీపుల్, చదువు అయిపోయింది ఇంకా జాబ్ చేసేయాలి, ఎట్లయినా చేయాలనుకునే పీపుల్ ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి ఒక కొంచెం రిస్క్ తీసుకొనైనా సరే నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నాకు ఈ జాబ్స్ వద్దు అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. మీ పిఓవి మారిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా. సో ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. కాస్త డిలేస్ అనేటివి మీ యొక్క ఫార్చ్యూన్, అదృష్ట విషయాల్లో కనిపిస్తున్నాయి. సో దాన్ని మీరు ఎట్లా సెట్ చేసుకోవచ్చు అంటే శని యొక్క కర్మని అదృష్ట స్థానంలో 9వ స్థానంలో తీర్చేయడం. శని యొక్క కర్మ తీర్చేయాలంటే మీ యొక్క ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువ చేయడం. ఓకే, ఎక్కువ కష్టపడండి. ఒక అది మెంటల్ స్ట్రెస్ ఆర్ ఫిజికల్ స్ట్రెస్, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవ్వండి. మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదంటే శని యొక్క ఎనర్జీ తగ్గుతుంది అనమాట అక్కడ. సో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటేనే బెటర్ మీకు. ఓకే, ఎవరికైనా శని ఏ హౌస్ లో ఉన్నారో ఆ హౌస్ కారకత్వాస్ పైన. సో స్ట్రెస్ పడండి. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ సంబంధించిన మెంటల్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా సాటర్న్ ఎనర్జీ కొంచెం బ్యాలెన్స్ అవుద్ది, మీకు సపోర్ట్ చేస్తుంది, బాగుంటుంది. ఓకే, 9th హౌస్ లో పర్లేదు సార్, బాగానే ఉంటుంది ఈ యొక్క ట్రాన్సిట్ అయితే మీకు. సో ఫైనల్ గా ఇంకా మీనరాశి మీనలగ్నం. మీనలగ్నం పీపుల్ కి ఏంటంటే ఈ ఏలినాటి శని అనేది ఫస్ట్ హౌస్ లో జరుగుతుంది. దీన్నే జన్మ శని అని కూడా అంటారు అనమాట. అంటే పీక్ స్టేజ్ ఆఫ్ ఏలినాటి శని ఇది. ఓకే, దీన్నే జన్మ శని అంటారు. సో ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ నుంచి కాస్త బీట్రేయల్స్ రావడం కానీ, అండ్ మెంటార్స్ నుంచి కాస్త మోసాలు రావడం కానీ, ఓకే, అంత సపోర్ట్ అనేది రాకుండా పోవడం కానీ, మీ యొక్క ఆలోచనలు అనేటివి అంతగా ఫలించకుండా పోవడం, ఓకే, ఇట్లాంటివి. అండ్ ఫైనాన్షియల్ గా చిన్న చిన్న ఇబ్బందులు అనేది పడడము, మనీ ఎక్స్పెన్సెస్ అయితే చాలా ఎక్కువ అయిపోవడము, ఇట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట ఈ ఏలినాటి శని పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు. మెయిన్ గా శని దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో కానీ రాశిలో కానీ దిగ్బలాన్ని కోల్పోతాడు ఫస్ట్ గా. అండ్ వ్యయాధిపతి అయిపోతాడు, లాభాధిపతి అయిపోతాడు, శత్రుక్షేత్రంలో వచ్చి పడిపోతాడు. ప్రస్తుతం శత్రు నక్షత్రం పైన ఉన్నాడు, పూర్వభాద్రపద నక్షత్రం పైన. సో కాబట్టి అంటే మీరు ఈ వీడియో చూసే టైం కూడా పూర్వభాద్రపద నక్షత్రం పైన ఉన్నాడు అనమాట శని, శత్రు నక్షత్రం, గురు నక్షత్రం. సో కాబట్టి కాస్త ఈ యొక్క హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి, ఎందుకంటే అది న్యాచురల్ 12th హౌస్ కాబట్టి. ఓకే, కొంచెం హాస్పిటలైజేషన్ అండ్ 12th రాడ్, మీ లగ్నము మీ రాశి నుంచి 12th రాడ్ కాబట్టి. సో కాబట్టి హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. లేజీనెస్, ప్రొకాస్టినేషన్ అంటే బద్ధకము, ఇవన్నీ కూడా ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏ వర్క్ అయినా సరే, ఏదైనా సరే మీరు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో చేసేటివి క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన టైం ఇన్వెస్ట్ చేయండి. మీ ఆ సాటర్న్ ఎనర్జీని క్వాంటిటీ పైన కాకుండా క్వాలిటీ పైన, ఓకే, వర్క్ లో కూడా ఏదైనా సరే. ఇది మీరు ఈ స్టేట్మెంట్ అనేది మీరు వర్క్ లైఫ్ లో, మీరు డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు దీని యొక్క రియల్ మీనింగ్ అండ్ ఎసెన్స్ మీకు అర్థమవుతుంది. ట్రై చేయండి. హెల్త్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయన్నమాట. బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది తగ్గిపోవడము, కాస్త ఈ ఎనర్జీ లాస్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము, ఓకే, మజిల్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడము, కాళ్ళకి సంబంధించి లెగ్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం, ఫీట్ పెయిన్స్ అనేవి ఎక్కువ రావడం, ఓకే, కొంచెం దూరం నడిచిన అలసిపోవడం, లెగ్ పెయిన్స్ రావడము, ఇట్లాంటివన్నీ కాళ్ళ నొప్పులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది అనమాట శని మీ ఈ ట్రాన్సిట్ వల్ల. ఓకే, స్ట్రాటజీస్ ని బిల్డ్ చేయండి. ఆ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసిన స్ట్రాటజీస్ ని ఒకటికి 10 సార్లు రీచెక్ చేసుకోండి. ఓకే, ఒక్క ఆలోచన వచ్చిందంటే ఏదో గుడ్డిగా చేసేయకుండా, ఒక్క ఆలోచన వస్తే దాన్ని 10 సార్లు కాకపోతే 100 సార్లు అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకొని దాని పాజిబుల్ అవుట్కమ్స్, ఆ ప్రాబబిలిటీస్ అన్ని కూడా చాలా వెల్ క్యాలిక్యులేటెడ్ గా చేసుకొని స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. డిపెండెన్సీ అనేది ఎక్కువ పెట్టుకోకండి, అంతా కూడా సెటిల్ డౌన్ అయిపోతుంది. ఓకే, అంతా కూడా ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే, సో ఈ మీనరాశి మీనలగ్నం వారికి బెస్ట్ రెమెడీ ఏంటంటే, ఈ మీనలగ్నం మీనరాశి అంటే న్యాచురల్ 12th హౌస్ అండ్ మీ 12th రాడ్ ఇక్కడ లగ్నంలోకి రాశిలోకి వచ్చాడు. సో కాబట్టి ఎక్కువగా డొనేషన్స్ అనేది చేయండి టెంపుల్లో కానీ, ఓకే, ఈ హాస్పిటల్స్ లో కానీ, మెడిసిన్ డొనేషన్స్ అని కానీ, ఫుడ్ డొనేషన్స్ అని కానీ, ఏదైనా మీ బడ్జెట్ ఎంతైనా సరే, వేలలో లక్షల్లో పెట్టే చేయాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ ఎంతైనా సరే కొంచెమైనా చిన్న ఒకరి ఇద్దరికైనా సరే డొనేషన్, ఫుడ్ డొనేషన్, మెడిసిన్ డొనేషన్ అనేది ఏదైనా సరే చేయండి. ఓకే, బేసిక్ గా 12th హౌస్ అంటే టు గివ్ అవే. ఓకే, మన దగ్గర ఉన్నది కొంచెం వదిలేసుకోవడం. ఈ పర్టికులర్ టైం పీరియడ్ నుంచి మీరు ఒక చిన్న, మీకు ఎట్లా అంటే చిన్న ప్రామిసింగ్ వర్డ్ లాంటివి చేసుకోండి. మీకు ఎంత మనీ వచ్చినా సరే, ఎంత మనీ వస్తే దాంట్లో 1% కానీ 2% కానీ నేను డొనేషన్ కి ఉపయోగిస్తాను. ఓకే, ఇలా ఆలోచన పెట్టుకోండి, ఖచ్చితంగా చేయండి. ఓకే,
ఈ శనికి ప్రామిస్ చేసి బ్రేక్ చేశారంటే చాలా కోపం వస్తుంది, చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తాడు. సో వన్స్ మీరు ఈ టైం పీరియడ్ లో మీకు మీరే సెల్ఫ్ ప్రామిసింగ్ ఓకే ఇలాంటివి చేసుకున్నారంటే ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోండి. ఓకే అట్లీస్ట్ 2.5 years అని శని మీ లగ్నంలో ఉన్నన్ని రోజులైనా సరే చేసుకునే ముందు ఆలోచించి చేసుకోండి. ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా మీకు వచ్చే దాంట్లో ఆ మనీలో అట్లీస్ట్ 1% ఆర్ 2% అనేది డొనేట్ చేస్తాము టెంపుల్స్ ఆర్ హాస్పిటల్స్ లో అనేసి. ఓకే ఏదో ఒక రకంగా సహాయం చేయడం అనేది ఓకే ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చేయండి, ఖచ్చితంగా మీకు ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకోసమే కాకుండా అవతల వారి కోసం కూడా మీరు అడుగుతున్నట్టు అనమాట యూనివర్స్ ని. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేనిఫెస్ట్ అవుతాయి మీకు, కాబట్టి చేయండి ఇది. సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి, మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రెడిక్షన్స్ కూడా. సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను. ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను, చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో. కొంచెం ఓపెన్ గా మాట్లాడండి, కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది, కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి. సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను, మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కామెంట్ చేయండి. అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ 2025 బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా నేను ఏఎన్ఆర్సీని ఎఫెక్ట్స్ ని తీసుకొద్దాం వీడియోస్ చేద్దామని ఫర్దర్ గా అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను, లైక్ చేయండి. థ్యాంక్ యూ.